మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు మంత్రులు సీతక్క అలాగే కొండా సురేఖ. కేసీఆర్కు మేడారంకి రావాలంటూ ఆహ్వాన పత్రికను అందించారు ఇటు మంత్రులు. మేడారం జాతరకు రావాల్సిందిగా కేసీఆర్కు విన్నపాన్ని వాళ్ళు సమర్పించారు. అలాగే శోభమ్మతో కలిసి మేడారం జాతరకు కలిసి రావాలి అని కోరారంట. ఇటు పతి పత్ని అంటే ఇటు దంపతులు ఇద్దరూ కలిసి రావాలి. కేసీఆర్ దంపతులకు ఇటు తల్లులు బంగారం అలాగే బట్టలు అందించారు. సో ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఇటు కేసీఆర్ సైతం మాకు చీరలు బహుకరించారు అంటూ ఇటు సీతక్క చెప్పుకొచ్చారు. ఇటు మేడారం జాతరకు కేసీఆర్ వస్తానని చెప్పారు అని చెప్పేసి మొత్తానికైతే మంత్రులు చెప్పారు. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఇటు ఆహ్వాన పత్రిక ఓపెన్ చేసి మరి ఎలా జరుగుతుంది, ఎలాంటి అరేంజ్మెంట్స్ జరిగాయి, అక్కడ ఏమేమి మార్పులు చేర్పులు చేశారు. గత సంవత్సరం గత పాలకులు ఉన్నప్పటికీ అప్పటి మేడారం జాతర వేరు, అక్కడున్న గద్దెలు వేరు. ఆ గద్దెల్ని కూడా మార్చారు, అక్కడ అరేంజ్మెంట్స్ కూడా మారాయి ఈసారి. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇటు మంత్రి కొండా సురేఖ అలాగే మంత్రి సీతక్క. వీళ్ళిద్దరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి, ఏ రోజు నుంచి ఏ రోజు దాకా జరుగుతుంది, ఎలాంటి ఈవెంట్స్ అరేంజ్ చేశారు గవర్నమెంట్ తరఫున, మీరిద్దరు దంపతులు కలిసి రావాలంటూ ఇటు వాళ్ళు చెప్పారు. దాని తర్వాత ఇటు కేసీఆర్ దంపతులు అంటే వీళ్ళు కూడా ఇటు చీరను పెట్టి ఇటు వాళ్ళని కూడా హానర్ చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళకు కూడా రెస్పెక్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఇటు మన విజువల్లో చూడొచ్చు. ఇటు మొదటగా ఇటు కేసీఆర్కి ఒక కండువా, ఒక శాల్వా లాంటిది ఒకటి కప్పి దాని తర్వాత ఒక పత్రాన్ని ఇచ్చి అలాగే దంపతులు ఇద్దరికి కూడా బొట్టు పెట్టి రావాలి అంటూ ఆ పత్రికని ఇచ్చి ఆ పత్రికను కూడా ఓపెన్ చేసి ఆ ఇన్విటేషన్ మొత్తాన్ని అక్కడ జరిగే ఈవెంట్ మొత్తాన్ని కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఎలా జరిగింది, మంత్రులు ఏమన్నారు, ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏంటి, మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు. మహేష్తో మాట్లాడి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ చెప్పండి, ఇంకా ఏ అంశాల గురించి చర్చించారు? చాలా హ్యాపీగా అయితే విజువల్స్లో కనిపిస్తున్నారు. ఇటు మంత్రులు కానీ అటు కేసీఆర్ దంపతులు కానీ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా కళ్యాణ్, ఇప్పటికే మేడారం జాతరకు రావాలని చెప్పి కొండా సురేఖతో పాటు ఇటు సీతక్క ఇద్దరు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కు ఎర్రవెల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ చేరుకొని కేసీఆర్ ను కలిసిన పరిస్థితి. అంటే కేసీఆర్ ను కలిసిన మరుక్షణంలో బాగున్నావా అమ్మ అని చెప్పి కేసీఆర్ వీరిద్దరిని కూడా పలకరించడాన్ని వాళ్ళు ఎంతో సంతోషంగా స్వీకరించిన పరిస్థితి. రాష్ట్ర మహిళా మంత్రులకు కేసీఆర్ మధ్య ఆత్మీయ పలకరింపుగా చెప్పుకోవచ్చు. ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణ ఆహ్వానాన్ని కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అతిథి మర్యాదలతో పసుపు కుంకుమలు చీర తాంబూలాలతో ఆడబిడ్డలకు సాంప్రదాయబద్ధంగా కూడా సత్కారం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తన ఇంటికి వచ్చిన మహిళా మంత్రులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆత్మీయ ఆహ్వానం పలికినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రిగా జనసేన సీతక్క కూడా ఆహ్వానం పలికినట్టు తెలుస్తుంది. ఎర్రవెల్లి నివాసంలో ప్రధానంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ వారికి మర్యాద పూర్వకంగా కూడా సాధారణంగా ఆహ్వానం పలికారు. అదే విధంగా చూసుకుంటే మేడారం జాతరకు ఖచ్చితంగా సతీ సమేతంగా రావాలని చెప్పి ఇటు సీతక్క కొండా సురేఖ కూడా ఈ యొక్క విజ్ఞప్తిని కేసీఆర్ స్వీకరించినట్టు మనకు తెలుస్తుంది. ఈ సందర్భం చూస్తుంటే వారందరూ కూడా శాల్వా కప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులకు కేసీఆర్ గారికి మేడారం ప్రసాదం కూడా అందజేశారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు ఆత్మీయంగా పలకరించిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి చూసుకుంటే కేసీఆర్ శోభమ్మ దంపతులకు వారికి పసుపు కుంకుమ వస్త్రాలు తాంబూలాలతో సాంప్రదాయ పద్ధతిలో ఇచ్చిన పరిస్థితి, సత్కారం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కేసీఆర్ యొక్క ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చాలా సేపు కేసీఆర్ తో మాట్లాడిన సందర్భాలు చూశారు. ఎందుకంటే తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గత 10 సంవత్సరాలు చేసినటువంటి చంద్రశేఖర్ రావు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును కూడా సీతక్కతో ఇటు కొండా సురేఖతో సందర్భాన్ని బట్టి చర్చించిన పరిస్థితి. ఎందుకంటే చాలా రోజులకు కేసీఆర్ ను కలిశారు కాబట్టి ఆయన యోగక్షేమాలు ప్రధానంగా తెలుసుకున్నారు. ఎందుకంటే ఆరోగ్యం ఆ మధ్యలో ఆరోగ్యంగా క్షీణించిందని చెప్పి ప్రధానంగా కొన్ని వచ్చిన వార్తలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు కొండా సురేఖ కావచ్చు ఇటు సీతక్క ఆరోగ్య పరిస్థితిని కూడా ఆరా తీసుకొని క్షుణ్ణంగా మాట్లాడిన సందర్భాలే చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా మేడారం జాతరకు కేసీఆర్ రావాలని చెప్పి ప్రధానంగా ఇద్దరు శోభమ్మను కేసీఆర్ కూడా ఒక విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కళ్యాణ్, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం విజువల్స్లో చూస్తున్నాం, చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉన్నట్టు ఆ విజువల్స్లో కనిపిస్తుంది మనకి. ఇటు శోభమ్మతో పాటు మాజీ సీఎం కేసీఆర్ తప్పకుండా ఇటు
సమ్మక్క సారక్క జాతరలకి రావాలి, మేడారానికి రావాలంటూ ఇటు ఇన్విటేషన్ కార్డ్ని ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా కూడా జరిగింది. కింద విజువల్స్లో మనం చూస్తున్నాం ఇటు సంతోష్ కుమార్కి కూడా తనకు కూడా ఇన్విటేషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఏషియాస్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు, ఆదివాసీ ఫెస్టివల్ ఏషియా మొత్తంలోనే ఇది బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. 1 కోటి మందికి పైగా వివిధ రాష్ట్రాల నుంచి ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, చాలా రాష్ట్రాల నుంచి అక్కడికి చాలామంది వస్తుంటారు. కాకతీయులను ఎదిరించి 12th సెంచరీలో కాకతీయులను ఎదిరించి తల్లి కూతుర్లు ఇద్దరు పోరాడారు. ఆ పోరాటంలో ఇద్దరు చనిపోవడంతో వాళ్ళకి అక్కడ గద్దెలు కట్టారు, వాళ్ళని పూజిస్తున్నారు అప్పటి నుంచి. సో ఆ బిలీఫ్ని కంటిన్యూ చేస్తున్నారు జనరేషన్స్ తర్వాత జనరేషన్స్, అలాగా అన్ని జనరేషన్స్. మొత్తం మీద ఈసారి కొంత చేంజెస్ అయితే జరిగినాయి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఆ గద్దెలను కొంత మార్పులు చేర్పులు చేశారు. వాటి కన్స్ట్రక్షన్ కానీ, భక్తులు వెళ్ళే దారులు కానీ, అక్కడ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చేంజెస్ జరిగాయి. మొత్తానికైతే ఇటు అఫీషియల్గా సీఎం, మంత్రులు, గవర్నర్ వీళ్ళందరూ కూడా ఈ జాతరని మేడారంలో అటెండ్ అవ్వబోతున్నారు. దీనికి సంబంధించి అసలు ఇటు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి కలిసిన తర్వాత ఇటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ వీరిద్దరు కూడా మీడియాతో మాట్లాడారు. ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 28, 29, 30, 31వ తేదీల్లో 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఘనంగా జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మరి వరంగల్లో ఏటూరు నాగరం గిరిజన ప్రాంతంలో జరిగే జాతర గురించి మీ అందరికీ కూడా తెలుసు. మరి గతంలో ఎప్పట్లాగానే ఉండేది కాబట్టి మామూలుగా ఏవో అరేంజ్మెంట్స్ చేసి భక్తులు వచ్చి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకు సౌకర్యాలు కల్పించే వాళ్ళము. కానీ ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతోటి దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో వారు దాదాపుగా 180 కోట్లు, దాదాపు 200 కోట్ల వరకు కూడా రాబోతా ఉంది. అన్ని కోట్లు పెట్టి దాని రూపురేఖలు మార్చి పర్మనెంట్ స్ట్రక్చర్గా మరి కొన్ని వందల సంవత్సరాలు నిలబడే విధంగా దాన్ని నిర్మించాలని చెప్పి ఈరోజు వారు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానితోటి ఎన్నో 800 సంవత్సరాల నుంచి కొలుస్తున్నటువంటి ఈరోజు ఆ వనదేవతలకు గిరిజన బిడ్డలు ఆనందంతో వాళ్ళు ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నారు. సీతక్క కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే మరియు గిరిజన బిడ్డ కాబట్టి ఆమె కూడా అక్కడ ఉండి ప్రత్యేకంగా ఆ కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అని నేను, శ్రీనివాసరెడ్డి గారు, అక్క అందరం కూడా పరిశీలిస్తూ ఉన్నాము. అయితే ఈ 18, 19వ తారీఖు రోజు సీఎం గారి చేతుల మీదుగా దాన్ని ఓపెనింగ్ చేపించడం జరుగుతూ ఉంది. మరి ఇన్విటేషన్ అనేది అందరినీ పిలవాలి కాబట్టి మేమిద్దరం కూడా, తను అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా, ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మేమిద్దరం కూడా అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి కూడా 2 ఆడబిడ్డలను కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒక రోజు హెలికాప్టర్లో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు. వచ్చి దీవెనలు అందుకుంటా అన్నారు. మమ్మల్ని వారు ఆశీర్వదించారు. వారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చి వారిని రమ్మని మరి గౌరవప్రదంగా